చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషజాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ ఎ వెరీ నైస్. దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటిల్మెన్. ఈ అరుదైన దృశ్యం ఇవాళ విశాఖపట్నంలో జరిగింది. ఇవాళ విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ప్రపంచ చరిత్ర పుస్తకం పేరు, దాని ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఇవాళే రిలీజ్ అయింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తోడల్లుళ్ళు ఇద్దరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత, బహుశా ఒక 30 ఏళ్ళు అయి ఉంటుంది, ఒకే వేదిక మీదకి వచ్చారు, ఆలింగనం చేసుకున్నారు, అభిమానాన్ని కురిపించుకున్నారు పరస్పరం. ఈ సందర్భంలో మాట్లాడిన మాటలు అన్నమాట వెంకటేశ్వరరావు గారు. గతంలో మా ఇద్దరికి, అంటే చంద్రబాబు నాయుడు గారికి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి మధ్య భేదాభిప్రాయాలు ఉండేవి. ఉన్నమాట వాస్తవం. నేను ఇప్పుడు కాదన్నా కూడా జనం నమ్మరు. కానీ వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు నేను ఆయన్ని కలుస్తున్నాను, ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ఆయన విజయవంతం కావాలి అని కోరుకుంటున్నాను అని మాట్లాడాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. సరే, ఇంతకాలం అయిన తర్వాత ఆయన మోరార్లెస్ రాజకీయాల నుంచి, యాక్టివ్ పబ్లిక్ లైఫ్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయనకి కోపాలు ఉండేటువంటి అవకాశం లేదు ఎవరి మీద కూడా. కానీ ఈ సందర్భంలో గతంలో జరిగిన కొన్ని ఘటనలు, ఎస్పెషల్లీ ఇద్దరు తోడల్లుళ్ళ మధ్య, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి మధ్య జరిగినటువంటి అనేక ఘటనలు, రాజకీయ పరంగానే, కుటుంబ పరంగా ఎప్పుడేమీ జరిగినట్టుగా లేదు, రాజకీయ పరంగా. కానీ ఒక్కొక్కసారి పాలిటిక్స్ దే స్పిల్ ఓవర్ ఇంటూ ఫ్యామిలీ ఆల్సో. ఆ రకంగా చాలా పరిణామాలు జరిగినాయి. నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే ఆ పరిణామాలని చాలా వరకు ఒక పుస్తకంలో నిక్షిప్తం చేశారు. ఈ పుస్తకం పేరు ఒక చరిత్ర కొన్ని నిజాలు. ఈ పుస్తకాన్ని వెంకటేశ్వరరావు గారు 2009లో రాశారు. 2009లో అంటే అప్పటికే ఒక 5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీలో చేరి పురంధేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటే తెలుగుదేశానికి దూరం అయిపోయి. అప్పుడు ఈ పుస్తకంలో ఆయన చాలా వరకు తెలుగుదేశం చరిత్ర గురించి రాశాడు. మరి ముఖ్యంగా తొలినాళ్ళలో ఏం జరిగింది, ఆ తర్వాత పార్టీలో జరిగిన డెవలప్మెంట్స్, రామారావు గారిని పదవీచ్యుతుని చేయటం, ఆ తర్వాత పరిణామాలు అన్నిటి గురించి పోసగుచ్చినట్టు రాశాడు. ఇందులో చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియనివి కూడా ఆయన తెలియజెప్పాడు. అందుకని ఇది కొంచెం పాపులర్ అయింది ఆయన రాసిన పుస్తకాల్లో. ఆయనే ఎక్కడో రాసుకున్నాడు, దీనికి ఆవిష్కరణ కూడా జరగలేదు, కానీ చాలా ఎడిషన్లు ప్రింట్ అయింది. నా దగ్గర ఉన్న ఎడిషను ఇది 2013 నాటిది. ఇది 4వ ముద్రణ. ఇది కాకుండా పోయిన సంవత్సరం అంటే 2024లో 5వ ముద్రణ కూడా వేశామని చెప్పి చెప్పుకున్నారు ఎక్కడో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎటువంటి ద్వేషం లేదు, ఎటువంటి కోపం లేదు, చాలా దూరం ప్రయాణించాం. ఇప్పుడు ఆయన కొన్ని బాధ్యతలు చేపట్టి ఉన్నాడు. ఆ బాధ్యతల నిర్వహణలో ఆయన విజయవంతం కావాలని కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అని మాట్లాడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయితే గతంలో ఈ పుస్తకంలో రాసిన చరిత్ర మాత్రం అట్లానే ఉంటుంది. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారి పొలిటికల్ బయోగ్రఫీ రాసినప్పుడు ఇంగ్లీష్లో మ్యావరిక్ మెస్సయా, ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు పుస్తకం పేరు. దాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పబ్లిషింగ్ అని చెప్పి ఒక అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పబ్లిష్ చేసింది. ఆసక్తి ఉన్నవాళ్ళు అమెజాన్లోకి వెళ్ళి పుస్తకం కొనుక్కోవచ్చు. పుస్తక రూపంలో కావచ్చు, లేకపోతే కిండిల్ రూపంలో కూడా ఉంది. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆడియో రూపంలో కూడా ఉంది. ఆడిబుల్ అని చెప్పి ఆ కంపెనీ వారు నా పుస్తకాన్ని ఆడియో రూపంలో కూడా తీసుకొచ్చారు ఇంగ్లీష్లోనే. అందులో ఈ పుస్తకం మీద ఆధారపడి కూడా నేను కొన్ని విషయాలు రాశాను. ఎందుకంటే ఇందులో చాలా ఆసక్తికరమైన ఉన్నాయి. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ, అంటే కళతో చూసి రాసినవి కదా. దగ్గుబాటి గారు పాత్రధారి ఆ మొత్తం తెలుగుదేశం పార్టీ చరిత్రలో. అయితే ఇప్పుడు గతంలో జరిగినటువంటి చేదు ఘటనలన్నింటినీ మర్చిపోయి ఇప్పుడు అందరి సంక్షేమం కోసం మనం ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఇప్పుడు ఏమీ వ్యతిరేకత లేదు అనే భావంతో మాట్లాడారు దగ్గుబాటి గారు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు చరిత్రలో ఆయనే నిక్షిప్తం చేసినటువంటి అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ తెలియడం కోసం చెప్పి కొన్ని చెప్తాను, 1-2 ఎక్కువ కాకుండా. ఇందులో చాలా ఉన్నాయి నిజానికి. ఇవన్నీ చెప్పాలంటే బహుశా 1-2 గంటలు పడుతుంది. ఏ విధంగా తనని చంద్రబాబు నాయుడు పోటీదారుగా భావించే పార్టీలో సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నించేవాడు అని చెప్పి చాలా రాశాడు ఈయన. అప్పట్లో ఏమయ్యేదంటే ఇద్దరు అల్లుళ్ళు కూడా పార్టీలో చాలా భూమిక పోషించారు, ఎవరి దారిలో వాళ్ళు. అయితే ఆ పార్టీలో ముందు వచ్చింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. పార్టీ
పెట్టే ముందు నుంచి కూడా ఎన్టీఆర్తో ఉన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు, ఉండటం కూడా తెలుగుదేశం పార్టీలోకి నేను రాను అని కూడా ప్రకటించాడు అఫీషియల్గా. దానికి సంబంధించి ఒక ఘటనని దగ్గుబాటి గారు ఈ పుస్తకంలో రాశారు. చంద్రబాబు మనస్తత్వం ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి. ఏంటంటే ఒకరోజు తానే వెళ్ళాట చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, ఆయన మంత్రిగా ఉండగా ఆయన చేంబర్కి వెళ్ళి ఆయన్ని కలిసి, నాకు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు, ఏదో మామగారికి సాయంగా వచ్చాను నేను, మీకు చాలా అనుభవం ఉంది, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే, ఆల్రెడీ మంత్రి, మీలాంటి వాడు తోడుగా ఉంటే చాలా బాగుంటుంది, మీకు ఎట్లాగూ ఇంత అనుభవం ఉంది కాబట్టి మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది తర్వాత కూడా, ఈ పార్టీ గెలవడం దాదాపుగా ఖాయం అని చెప్పి మనకి ఇనీషియల్గా వస్తున్నటువంటి ఇండికేషన్స్ని బట్టి తెలుస్తోంది, కాబట్టి మీరు వస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీలోకి అని అడిగారట దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఒక తెలకాయతం తీసి చాలా లెక్కలు వేశారట. లెక్కలు వేసి, మీకు రాజకీయాలు తెలియదు, కొత్తగా పార్టీ పెడితే ఎవడు ఓట్లేస్తాడు, చూడండి నేను లెక్కలు వేశాను, 5% కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు రావు, రామారావు గారికి ఎక్కువ ఓట్లు రావు, కాబట్టి నా కెరీర్ని అంతా పాడు చేసుకొని కొత్తగా పెట్టిన ఈ పార్టీలోకి వస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది నేను అని అన్నట్ట. నేను బిత్తరపోయి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాను అని చెప్పి వెంకటేశ్వరరావు గారు రాశారు. అదొక ఇన్సిడెంట్. ఆ తర్వాత పార్టీ గెలిచింది. పార్టీ గెలిచిన కొద్ది కాలానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు పార్టీలో. మార్టూరు ఉప ఎన్నిక జరిగితే అందులో గెలిచాడు వెంకటేశ్వరరావు గారు. గెలిస్తే ఆయనకి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎన్టీఆర్ అనుకున్నారు. మొదటి నుంచి నాతో ఉన్నాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అని. అందుకోసం అని చెప్పి మంత్రివర్గ విస్తరణ తలపెట్టారట. ఒకరోజు ముందు చంద్రబాబు పత్రికలకు ఈ సమాచారం అందించి, ఏదో పార్టీకి పెద్ద హాని జరుగుతున్నట్లుగా అల్లుడికి అందలం అనే పతాక శీర్షిక వచ్చేట్టుగా చేశాడు. ఉదయాన్నే రామారావు గారికి పత్రికలు చూపించి నా పేరును మంత్రివర్గంలో లేకుండా చేయించాడు. మంత్రివర్గ విస్తరణ అయిన వెంటనే రామారావు గారి చేత మరొక మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటన చేయించాడు. నాకు మొదట దీని అర్థం తెలిసేది కాదు. ఎందుకు ఈ విధంగా ప్రకటన ఇచ్చారని తెలుసుకుంటే, శాసనసభ్యుల్ని తన చుట్టూ తిప్పుకోవాలంటే ఎప్పుడూ మంత్రివర్గ విస్తరణను ఒక తాయిలంగా చూపుతూ ఉండాలి, ఇది కాంగ్రెస్లో నేర్చుకున్న విద్య, ఆయన అట్లా చేస్తూ ఉండేవాడు అని చెప్పి అన్నాడు. 84లో ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆ టైంలో శాసనసభ్యులందరినీ కూడా రామకృష్ణ స్టూడియోస్లో పెట్టి చాలా జాగ్రత్తగా పరిరక్షించుకునేవాళ్ళు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకునేవాడు, పత్రికలు అట్లా రాయించుకునేవాడు. ఇటువంటి అలవాటు ఆయనకి మొదటి నుంచి ఉంది అని చెప్పి ఇంకొక చోట రాశాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతికి పాల్పడేవాళ్ళు అప్పట్లో అని చెప్పి కొన్ని ఉదంతాలు రాశాడు. చాలా రాశాడు యాక్చువల్గా. అందులో ఒకటి చెప్పాలంటే, ఈ సారా బాట్లింగ్ ప్లాంట్స్కి సంబంధించి ఒక ఘటన గురించి ఆయన వివరంగా రాశాడు. ఈ బాట్లింగ్ ప్లాంట్స్ని ఒక వ్యక్తి కట్టబెట్టాలి అని చెప్పి ఏదో పథకం జరిగింది అప్పట్లో. ఒక తమిళనాడు నివాసి ఒక వ్యక్తి ఉండేవాడు పురుషోత్తం అని చెప్పి. ఈ పురుషోత్తం దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తాజ్ బంజారా హోటల్లో ఉంటే 3 కోట్ల రూపాయల డబ్బుని గొను సంచుల్లో వేసుకొని తెచ్చుకున్నాడు అని చెప్పి రాశారు దగ్గుబాటి గారు. అయితే ఈ విషయం తర్వాత ఎన్టీ రామారావు గారికి తెలిసిందట, ఇందులో ఏదో జరుగుతోందని. వెంటనే ఆయన ఈ బాట్లింగ్ ప్లాంట్స్ని ఓన్లీ ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వము అని చెప్పాట. ఇట్లా చాలా ఘటనలు రాశాడు. 86లో మదనపల్లిలో ఏదో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని తన వారసునిగా ప్రకటించాడు. అది అప్పట్లో పేపర్లో వచ్చింది, చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన చేతనే ఆ ప్రకటనని ఖండనిప్పించాడు. ఇది కూడా వాస్తవమే. 89 ఎన్నికలకు ముందు ఒకసారి 30 మంది మంత్రులని ఒక్కసారే ఎన్టీఆర్ తీసేశాడు. దానివల్ల కొంత తిరుగుబాటు వచ్చింది, చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కేఈ కృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళంతా. ఆ టైంలో ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయేది, పడిపోకుండా నేనే ఎమ్మెల్యేలందరినీ కన్విన్స్ చేసి నచ్చజెప్పి పార్టీలో ఉంచానని చెప్పి దగ్గుబాటు గారు రాసుకున్నారు ఈ పుస్తకంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలనే సైలెంట్గా ఉండేవాడు, ఎన్టీ రామారావు గారికి ఒక దెబ్బ పడాలి అని చెప్పి అని కూడా రాశాడు. అయితే ఆ సందర్భంలో ఈ శాసనసభ్యులందరినీ కూడా కూడగట్టి ప్రభుత్వం పడకుండా కాపాడినందుకు ఎన్టీ రామారావు గారు ప్రేమ మెచ్చుకున్నారు. అప్పట్లో ఎట్లా ఉండేదంటే, ఎన్టీ రామారావు గారికి ఒకసారి దగ్గుబాటు అంటే చాలా ఇష్టంగా ఉండేది, మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టంగా ఉండేది. సో కొంతకాలం పాటు ఒకళ్ళు చాలా దగ్గర, మరికొంతకాలం పాటు ఇంకో అల్లుడు చాలా దగ్గర, అట్లా ఉండేదన్నమాట. సో ఈ టైంలో దగ్గుబాటు గారంటే చాలా ప్రేమ వచ్చింది రామారావు గారికి. చాలా కష్టపడ్డాడు పార్టీలో, అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నాడు బాగా అని. అప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టి దగ్గుబాటు కూడా మంత్రి పదవి ఇచ్చాడు.
ఆ ఇచ్చినప్పుడు ఈయనకి ప్రాధాన్యత లేకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈయనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవ్వండి, అది చాలా పెద్ద పదవి, అది చాలా పెద్ద బాధ్యత అని చెప్పి కావాలని దగ్గుబాటు యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు అని చెప్పి కూడా ఈయన రాసుకున్నాడు. అప్పుడు ఈయన రెసిస్ట్ చేసేట, నాకు వద్దు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇస్తే హెల్త్ మినిస్ట్రీ ఇవ్వండి లేకపోతే లేదు అని. ఆ విధంగా హెల్త్ మినిస్ట్రీ ఇచ్చారనుకోండి చివరికి. ఇక లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన తర్వాత లక్ష్మీపార్వతి మీద వ్యతిరేకంగా పార్టీ వాళ్ళందరికీ చెప్పి లక్ష్మీపార్వతితో మాత్రం ఆవిడకి అనుకూలంగా ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రొజెక్ట్ చేసుకునేవారు అని కూడా దగ్గుబాటు గారు ఇందులో చాలా ఉదంతాలు రాశారు. ఎగ్జాంపుల్గా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కోపంగా ఉన్నారు ఎన్టీఆర్, ఆయన దగ్గర కూడా రానివ్వట్లేదు. ఆ సందర్భంలో లక్ష్మీపార్వతిని ఆశ్రయించి, మరి మా మామగారికి నా మీద కోపం వచ్చింది, మీరే ఏదో ఒక మాట చెప్పి ఆయన మనసులో నా మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించాలి అని అంటే లక్ష్మీపార్వతి ఆ మేరకు ఎన్టీఆర్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడే ఎన్టీఆర్ అన్నట్ట, అది లక్ష్మీపార్వతి రాసుకుంది తన పుస్తకంలో, ఏమని, మా చిన్నలుడిని నమ్మకూడదు, ఇవి రాజకీయాలు, మన పర్సనల్ విషయాలు అయితే మనం సర్దుకుపోవచ్చు, రాజకీయాలు అట్లా చేయలేము, నువ్వు చాలా అమాయకురాలివి, నీకు తెలియదు అని చెప్పి అన్నాడని ఆవిడ రాసింది. దాన్ని దగ్గుబాటు గారు తన పుస్తకంలో కూడా ఉటంకించాడు. ఇక చివరగా ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుడిని చేసే టైంలో వాళ్ళ పాత్రల గురించి కూడా చాలా రాశాడు దగ్గుబాటు తన పుస్తకంలో. అందులో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒకే సైడ్ ఉన్నారు ఎన్టీఆర్ని దించడంలో. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మ్యానిపులేట్ చేశారు. నాకు తెలియక అమాయకంగా కొన్నిటికి నేను తల ఒగ్గాను, లొంగిపోయానని చెప్పి ఆయనే రాసుకున్నాడు. అయితే అప్పుడు కూడా ముందు హరికృష్ణని రంగంలోకి దించి కన్విన్స్ చేసి ఏదో ఒక చిన్న పదవి ఇస్తాను, అది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అతనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదని చెప్పి హరికృష్ణ గురించి మాట్లాడాడు. ఇట్లాంటివన్నీ చాలా రాశాడు ఆయన. ఇది చరిత్ర. ఆయనే రాసినట్టు ఒక చరిత్ర, కొన్ని నిజాలు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నిజాలు కాదు, ఇవన్నీ నిజాలే అని కూడా రాశాడు ఎక్కడో ఆయన ఫేస్బుక్లో. ఏదేమైనప్పటికీ ఇంతకాలం తర్వాత తోడళ్ళు ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చి ఆలింగనం చేసుకొని కలవడం అనేది చూసేవాళ్ళకి చాలామందికి, ఎస్పెషల్లీ టీడీపీ సపోర్టర్స్కి, టీడీపీ సింపథైజర్స్కి, వాళ్ళతో పాటు బహుశా జనరల్ పబ్లిక్ కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్గా కనిపించింది. ఎందుకంటే రాజకీయాల్లో చాలా కాలం నుంచి పవర్ కోసం అందరూ తనుకోవడం చూస్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే దగ్గుబాటు గారు విత్డ్రా అయిపోయాడు కాబట్టి రాజకీయాల నుంచి, పవర్ పాలిటిక్స్ నుంచి. కొన్ని అనుకున్న పరిస్థితుల్లో ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీలో ఉండటం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కావడం, ఈ పరిణామాలన్నిటి వల్ల బహుశా వాళ్ళు దగ్గర అవ్వడానికి అవకాశం కలిగింది. రాజకీయాల కారణంగా ఆ రెండు కుటుంబాలు కొంత దూరంగా ఉన్నమాట వాస్తవం చాలా కాలంగా. అయితే ఎప్పుడు వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోలేదు పబ్లిక్లో. అదొక ఆహ్వానించదగిన పరిణామం. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్నిసార్లు విభేదించినా, వేరువేరు పార్టీల్లో ఉన్నా రాజకీయపరమైన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా పెద్దగా చెప్పుకోదగ్గ విమర్శలు అయితే చేసుకోవాలా. వెంకటేశ్వరరావు గారే చెప్పినట్టు చరిత్రని ఇప్పుడు కాదని చెప్పలేం. చరిత్రలో జరిగిన ఘటనలే, వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య విభేదాలు వచ్చినాయి. రాజకీయాల్లో వాళ్ళు కూడా ఎదుగుతున్న రోజుల్లో ఒకరి మీద ఒకరు పోటాపోటీగా రాజకీయాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక వయసు వచ్చింది కాబట్టి, ఒక మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి, ఒక టైం వచ్చింది కాబట్టి వాటన్నిటిని మర్చిపోయి ఒకరికొకరు దగ్గర అవ్వడానికి కొంత ప్రయత్నించారు. అందులో దగ్గుబాటి గారి ప్రయత్నమే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు.